దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాల వేళ సీజేపీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు కదిలారు నిరసనకారులు. బ్యారికేడ్లను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. ఇక దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వరుస పరిణామాలతో ఢిల్లీ హై అలర్ట్లోకి వెళ్లింది. పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 5,000 మందికి పైగా సిబ్బందిని భద్రతా రంగంలోకి దించారు. ఇక ఇటు కీలక ప్రాంతంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లు మోహరించాయి. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అయితే నిర్వహించిన పార్లమెంటు చలో కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హస్తినాలో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొలి రోజే చలో పార్లమెంట్ సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాంగ్చుక్ దాదాపుగా 18 రోజులు తను ముఖ్యంగా హెచ్ఆర్డీ మినిస్టర్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ తో నిరసన మొదలు పెట్టారు. అయితే పార్లమెంట్ సమావేశంలో తొలి రోజుల్లోనే జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు చలో పార్లమెంట్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ఈ ర్యాలీలు ముఖ్యంగా విద్యార్థులు, యువజనులు, దాంతోపాటు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది. పార్లమెంట్ వైపు కదిలినటువంటి నిరసనకారులను పోలీసులు జంతర్ మంతర్ లోనే అదుపు చేయడం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వారందరినీ కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. 144 సెక్షన్ ఉంది. దాని కారణంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు అవకాశం ఇవ్వమని చెప్పి డిమాండ్ తో పోలీసులు పూర్తి స్థాయిలో ఆందోళనకారులను అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు జరిగింది. అయితే నిరసనకారులు ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి, నీట్ యూజీసీ నెట్ కి సంబంధించినటువంటి పరీక్షల పత్రాల లీకులను కేంద్ర ప్రభుత్వం అరికట్టాలి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలనేటువంటి ప్రధాన డిమాండ్ తో వాళ్ళు ముందుకెళ్లారు. దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలి, ఆ భూములకు సంబంధించినటువంటి అవసరాలకు అనుగుణంగా వినియోగించకుండా ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి హామీతో ముందుకు వెళ్లాలన్నటువంటి డిమాండ్ తో విద్యార్థులు నిరసన తెలియజేయడం. దీంతో పోలీసులు పర్మిషన్ లేనటువంటి పార్లమెంట్ వైపు వెళ్లడం షెడ్యూల్ 6 ప్రకారం వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. విద్యార్థులు మాత్రం ఎక్కడ కూడా నిరసనను కంటిన్యూ చేయడం చెప్పింది తప్ప పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా ఆందోళన కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులని. మరోవైపు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో అక్రమ నిర్బంధంలో ఉన్నాను అని చెప్పి తనకు మాట్లాడేటువంటి హక్కు ఇవ్వలేదని చెప్పి సోనం వాంగ్చుక్ కూడా ఒక లేఖను విడుదల చేయడం, దీంతో నిరసనకారులు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకోవడం, పార్లమెంట్ వైపుగా నిరసనను కొనసాగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు భారీ స్థాయిలో, ఎందుకంటే తొలి రోజు పార్లమెంటు మాన్సూన్ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. థాంక్యూ సురేష్.